ఇది చెప్పడానికే పిలిచావని నేను ముందే ఊహించానులే. ఎంతైనా కన్నతల్లివి, ఆ శక్తితో పడలేక మొగుణ్ణే వదులుకుని వచ్చిందానివి. చూడండి, మా వారికి ధరణికి ఈ పెళ్లి సంబంధం నచ్చింది. ఇద్దరూ ధీరజ్ మంచివాడు, బుద్ధిమంతుడు, ఆస్తి అంతస్తులున్నాయనే నమ్మకం కుదిరింది. ఇష్టపడి వీళ్లే సంబంధానికి ముందుకు వెళ్లారు. వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళిద్దరికీ లేని అభ్యంతరం మీకేంటి? మంచి అమ్మాయికి మంచి జరగాలని, కానీ జీవితం నష్టపోకూడదు కదా, అందుకే నా తాపత్రయం. పరిచయానికే మీరింత తాపత్రయపడుతున్నారా? కన్న తండ్రి తన కన్న కూతుర్ని ఎవరికిస్తే సుఖ సంతోషాలతో ఉంటుందో అని ఆయన అన్ని రకాలుగా ఆలోచిస్తారు కదా. అలాగే కట్టుకోబోయేవాడి గురించి, మనసు గురించి, మంచితనం గురించి ధరణి కూడా ఓ అంచనాకు వచ్చాకే సరే అంటుంది కదా. వాళ్ళ జీవితాల గురించి వాళ్ళు ఆలోచించరా? మీరిందులో అతిగా ఇన్వాల్వ్ అవుతున్నారు. పెళ్ళే క్యాన్సిల్ చేయమంటున్నారు. చూడండి, తల్లిగా మీరు బిడ్డ గురించి బాగా ఆలోచిస్తారని చెప్తున్నాను. నాకు ధరణి తెలుసు, వాళ్ళు తెలుసు. అందుకే సంబంధం కరెక్ట్ కాదని అంటున్నాను. అనుభవంతో చెప్తున్నాను. అంతేకాదు, సరిగ్గా ధరణి ఈడు పిల్లే నాకు ఉంది. ధరణిని కూడా నేను కూతురనే అనుకుంటున్నాను. అందుకే తన ఫ్యూచర్ బాగుండాలని కోరుకుంటున్నాను. అలా కోరుకోవడం తప్పు కాదు కదా. ఆలోచిస్తే మీ అమ్మాయి జీవితమే బాగుంటుంది. లేకపోతే చేజాతులారా మీరే నాశనం చేసిన వాళ్ళు అవుతారు. అన్నీ చెప్తుంది కానీ కన్న కూతురని మాత్రం చెప్పట్లేదు. మీరు చెప్పారుగా, బాగానే ఉంది. కానీ నేను చెప్తే అది వింటుందా? ఆయన వింటాడా? పైగా మా ఆయన ఒకసారి ఓ నిర్ణయం తీసుకుంటే దానికే కట్టుబడి ఉంటారు, వెనక్కి తగ్గరు. భార్యగా ఓ బాధ్యత తీసుకోండి. కూతురు భవిష్యత్తు గురించి మీరు బలంగా చెప్పండి. మీరెలా ధరణి బాగు కోరుకుంటారో అలాగే నేను కూడా దాని జీవితం గురించి, భవిష్యత్తు గురించి ఆలోచించే మనిషిని. మీ మీద నమ్మకం ఉంది. మీరు చెప్పింది నచ్చింది. నా సాయశక్తులా పెళ్లి క్యాన్సిల్ చేయడానికే ట్రై చేస్తా. ఒకవేళ డైరెక్ట్గా చెయ్యలేకపోయినా మీరా ప్రయత్నం చేస్తే మీకు 100% సాయంగా ఉండి సహకారం అందిస్తా. థ్యాంక్స్ అండి ఆ మాట చెప్పినందుకు. ఏదైనా సరే ధరణి నష్టపోకూడదు. వస్తానండి. అలా వెళ్తానంటే ఎలా? మరి మీకోసం చేసిన స్పెషల్ డబుల్ స్ట్రాంగ్ కాఫీ ఎవరు తాగుతారు? తీసుకోండి. తీసుకోండి. చల్లగా ఉన్నట్టుంది. నేనే కాస్త చల్లార్చానండి. మీ చేతులు కాలొద్దని, నోటికి వేడి తగలొద్దని. వాడికి మర్యాదలు చేయడం అంటే చాలా ఇష్టం. మీరంటే ఎందుకో చాలా అభిమానం. జననీ గారు మనసు గలవారక్క, మంచివారక్క అని నాతో 1,00,000 సార్లు అన్నాడు. వీడిలో మార్పుకి మీరే కారణం. మీరే నాకు గురువుతో సమానమండి. సంతోషమే, కానీ మీ తమ్ముడిలా సన్యాసి వేషాలు, సాధు వేషాలు వేసుకొని ఎన్నేళ్లు తిరుగుతాడు? మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే ఓ పని అయిపోతుంది కదా. యావయ్యా, పెళ్లి చేసుకునే ఆలోచన ఏం లేదా? ఎందుకు లేదండి, ఉంది. ఏంటి అదంతా సిగ్గేనా? అంతేగా అంతేగా. సిగ్గుపడ్డం ఎందుకయ్యా? ఒక మంచి పిల్లని చూసుకొని పెళ్లి చేసుకుంటే సరిపోతుంది కదా. మీ తరఫు నుంచి ఓకే అంటే అయిపోయినట్టేనండి. నా తరపు నుంచి ఓకే అంటే చేసుకోమనే చెప్తున్నాను. అంటే వాడి ఉద్దేశం నువ్వు మారావు కేశవ, మంచితనం వచ్చింది, మంచివాడి వయ్యావు అని మీరు సర్టిఫై చేస్తే చేసుకుందాము అని. నా సర్టిఫికేట్ ఎందుకు? మీ తమ్ముడేగా. మారాడనే నమ్మకం మీకొస్తే గంతుకు తగ్గ బొంతను చూసి 3 ముళ్ళు వేపించేయండి. వచ్చి 4 అక్షింతలు వేసి వెళ్తాను.
వస్తాను. ఆ, కాఫీ బాగుంది కేశవ. థ్యాంక్స్ అండి. ఈవిడేమో కూతురు పెళ్లి గురించి ఆరాట పడుతుంది, నీకేమో గంతకి తగ్గ బొంతంట. అయితే గీతే ఎప్పటికైనా వీడే నీ అల్లుడు జనని. ఇది కదక్క ఫైనల్. మా అక్క 100 సార్లు చెప్తే ఒక్కసారి చెప్పినట్టే. మధు, కాలేజీ నుంచా మధు? అవును. రామా, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను రా. పర్లేదు, నేను వెళ్తాను. అలవాటేగా. అలవాటు లేదని కాదు, అటే వెళ్తున్నానని. వద్దు, నేను వెళ్తాను. మన తల్లిదండ్రులు వేరు కావచ్చు కానీ ఎప్పటికీ నువ్వు నా చెల్లెలివేనే. ధరణి ఎలాగో నువ్వు అంతే. నువ్వు అలా ముభావంగా పరాయిదానిలో ఉంటే నాకు బాధగా ఉంటుంది. అమ్మా మధు, ఎలాగున్నావమ్మా? బాగున్నాను. ఎలా ఉన్నావు బాబు? బాగున్నాను అంకుల్. ఎక్కడి నుంచి వస్తున్నారు అంకుల్? దుబాయ్ వెళ్తున్నాను కదా, కాస్త బ్యాంక్ పనులుంటే చూసుకొస్తున్నాను. ఏమ్మా, ఎప్పుడూ అడగడం మర్చిపోతున్నాను. ఇంతకీ నువ్వేం చదువుతున్నావు? MBBS. ఓహో, మా డాడీ ఎలాగో డాక్టర్ కాబట్టి చెల్లిని డాక్టర్గా చూడాలని మా అమ్మ కోరిక. తను క్లాస్ ఫస్ట్ కూడా. అలాగా, వెరీ గుడ్. బాగా చదివి గుణాగారిలా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించి వారి పేరు నిలబెట్టాలి. సోది చెప్తానమ్మ సోది, జరగబోయేది చెప్తాను, జరుగుతున్నది. కలవాల్సిన వాళ్ళు కలిశారన్నమాట. దేవుడు తన లీలతో విడిపోయిన బంధాల్ని కలుపుతాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇంకెవరి గురించి? వీరి గురించే. దేవుడి చిత్రం మనుషులకి విచిత్రం. తొందరలోనే వీరిద్దరి బంధం బయటపడుతుంది.